మోకరించి గోడ పట్టుకొని, అయ్యా ప్రార్థన చేసుకునేది మీది. యెషయా చెప్పి వెళ్ళిపోయాడు. హిజ్కియా వెంటనే గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని ప్రార్థన చేశాడు, అయ్యా ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఏమైపోయింది? అప్పుడు చచ్చిపోతావు నాయనా అని చెప్పాడు దేవుడు. ఎవరికి? హిజ్కియాకు. గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లు కార్చాడు. వెంటనే దేవుడు చెప్తున్నాడు, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుస్సు కాలమును పెంచుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సావవలసిన హిజ్కియా, మరణ గోతులోకి వెళ్ళవలసిన హిజ్కియా, సమాధిలోకి దిగవలసిన హిజ్కియా సావును దేవుని బిడ్డలారా జయించడానికి ఇంకా 15 సంవత్సరాలు ఆయుస్సు కాలమును పెంచుకోవడానికి గల కారకుడు ఎవరంటే బైబిల్ చెప్తూ ఉంది, హిజ్కియా గోడ తట్టు ముఖాన్ని తిప్పాడు, కన్నీళ్లు కార్చాడు, రోధించాడు, మొరపెట్టాడు. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారిస్తే నీ ఆయుస్సు పెరుగుతుంది. దేవుని సన్నిధిలో మొర పెడితే నీ ఆయుస్సు పెరుగుతుంది. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయుస్సు కాలంలో దేవుడు ఇంకా 15 సంవత్సరాలు హిజ్కియాకు పెంచినట్టు ఇంకా నీ ఆయుస్సు పెరుగుతుంది.